సంఘాలు మాకు సంఘాలు వద్దే వద్దు, సంఘాలతోని మాకు పని లేదు అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఈరోజు ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే మాకు ఈ సంఘాలు వద్దు, ఈ వైట్ ఎలిఫెంట్స్ వద్దు, వీటితో మాకు ఏం ఉపయోగం లేదు, ఈ వీళ్ళు మా కోసం ఏం మాట్లాడతలేరు, వీళ్ళు ఏం కొట్లాడతలేరు, ఖాళీ ఓడీలు తీసుకుంటున్నారు, మంచిగా బోడిగాళ్ళంతా ఎంజాయ్ చేస్తుండ్రు, ఇవాళ ఒక్క ఇష్యూ మాది మాట్లాడలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా సీరియస్గా విరుచుకుపడడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలకు బాజాప్తా మాస్టర్లు అంటే టీచర్లు మొత్తం ఈరోజు షాక్ ఇచ్చిన పరిస్థితి. మొన్న మనం చూసినాం పాపన్నపేటలో, మెదక్ దగ్గర పాపన్నపేటలో ఇయ్యద్దు, మేము ఈ సభ్యత్వం కట్టాం, మీరు దయచేసి ఇక్కడికి వెళ్ళిపోండి అని నిలబట్టింది. సేమ్ అదే తిరిగా ఈరోజు టీచర్లు అందరూ కలిసి ఒకటే అన్నారు, మాకు డిఏలు లేవు, మాకు పిఆర్స్ లేదు, సేమ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా లేదు. ఈరోజు ఓపీఎస్ను ఓపీఎస్ ఎక్కడ అని చెప్పి సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు. వాళ్ళకి పెన్షన్లు లేవు. రేపు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఈహెచ్ఎస్ అని కట్ చేసుకుంటున్నారు కదా, రిటైర్డ్ అయితే వాళ్ళకి ఈహెచ్ఎస్లు ఉండదు, పెన్షన్ లేవు. ఇయాటికి వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ వాళ్ళకి చాలామందికి ఇవ్వలే. ఇటు రిటైర్డ్ బెనిఫిట్స్ లేకుండా, ఇటు పెన్షన్ లేకుండా ఏ విధంగా బతుకుతారు? మేము రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నది దీని మీద. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంలో ఈ 207 సంఘాలు పూర్తిగా విఫలమైపోయినాయి. సభ్యత్వ రుసుము చెల్లించబో, స్కూళ్ళ వారీగా తీర్మానాలు, ఈరోజు స్కూళ్ళు మొత్తం తీర్మానాలు చేసుకున్నాయి. ఎవ్వరికి మనకు సంఘాలు వద్దు, మన సభ్యత్వాలు వద్దు, మన మొక్కన రానివ్వద్దు, వాళ్ళకు ఓడీలు కూడా రద్దు చేయాలనే పరిస్థితికి వచ్చేసి ఇంకా వీళ్ళకి బోడిగాన్లకు ఓడీలు కూడా వేస్ట్. వీళ్ళు కేవలం మా పదవులు అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తుంది, కానీ వీళ్ళు ప్రభుత్వంతో కొట్లాడింది లేదు, వీళ్ళు పొడిచిందేం లేదు. వైట్ ఎలిఫెంట్స్ అనే కాడికి ఈరోజు వచ్చింది. దశాబ్దాలుగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే సంఘాలకు ఇప్పుడు సొంత సభ్యుల నుంచే ఊహించని ప్రతిఘటన ఎదురవుతుంది. మీ సంఘాలు మాకొద్దు, మీ సభ్యత్వం మాకొద్దు అంటూ కొంతమంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్లు బహాటంగా తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ మీదుగా మీరు మాకు అవసరమే లేదని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపై ఏ సంఘానికి వార్షిక సభ్యత్వం రుసుము చెల్లించమంటూ పాఠశాలల వారీగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తుండడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందంట. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా పిఆర్టీయు, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్టీయు, డిటిఎఫ్ వంటి వివిధ సంఘాల్లో సభ్యులుగా ఈరోజు వీళ్ళు ఉన్నారు. ఏటా ఈ సంఘాలకు సభ్యత్వ రుసుము చెల్లిస్తూనే ఉన్నారు. కొంతకాలంగా ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఈ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. టీచర్లు లేవనెత్తున్న ప్రశ్నలు ఇవే. ఈరోజు టీచర్లే మాట్లాడుతుంది, టీచర్లే బహిష్కరించారు. మరి ఉద్యోగాలు ఎందుకు మాట్లాడతలేరు సార్? ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఎంపీడీఓలు ఎందుకు మాట్లాడతలేరు? మండల ఆఫీసులో పనిచేసేటోళ్ళు ఎందుకు జిల్లా పరిషత్లో పనిచేసేటోళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఈ ఇష్యూస్ మీకు వస్తలేవా? ఈరోజు ఈ సంఘాలతో ఇంకా ఏం పని అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారు? కొంతకాలంగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఈ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణ చాలా బలంగా వినిపిస్తాయి. టీచర్లు లేవనెత్తున్న అంశాలు ఇవి. సుమారు 6 డిఏలు, ఇప్పటికీ 6, ఈ నెలకు వస్తే 6 డిఏలు, 6వ డిఏ వచ్చేసింది. 6 డిఏలు పెండింగ్లో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి సాధించడంలో సంఘాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయని ప్రశ్నించినారు. ఏంటంటే ఈ 207 సంఘాలు ఇప్పుడు అందులో 2 తీస్మాన్ ఖాన్లు ఉన్నారు. అందులో ఏలూరు శ్రీనివాస్ అనేట ఆయన, ఇంకా ఆయన జగదీశ్వర్ 2 తీస్మాన్ ఖాన్లు ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు కూడా బుడ్డోళ్ళు అలా చుట్టాంత ఉంటారు. వీళ్ళంతా కలిసి ప్రభుత్వంతో కుమ్మక్కారు. మీరు ఏం చెప్తే మేము అదే చెప్తాం సార్. జీ హుజూర్, ఎవడు అడిగిండో ఎవడు అడగలే, ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చిండ్రు. ఆ వచ్చే రోజులలో ఇంకా ఈహెచ్ఎస్ కార్డు కథ అంతా తెలుస్తుంది. నో క్యాష్ ట్రీట్మెంట్ అంటారు. నెలకు జీతంలోకి వెళ్ళి పెన్షన్లోకి వెళ్ళి 1.5% కట్ చేసుకుంటారు. ఇక కొత్త పిఆర్సీ ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ పొందకపోవడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అంటే ఓపీఎస్ పునరుద్ధరించిన ప్రధాన డిమాండ్ గాలికి వదిలేశారా అని యూనియన్ నేతలను ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కానీ యూనియన్ లీడర్లు ఈరోజు నిమ్మకు నీరెత్తనట్టుగా ఎవరైనా తెల్ల ఏనుగులు లెక్క వ్యవహరిస్తూ దేనికి పనికి రాకుండా
ఈరోజు వాళ్ళ ఆ సంఘాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గట్టి పోరాటాలు చేయాల్సింది పోయి ప్రభుత్వం కుమ్మక్కై కేవలం వినతి పత్రాలకే ఇప్పుడు ఇటువంటి మనం వార్త చేస్తాం కదా, 71 ఇస్తారు, లేకుంటే ఒక ధర్నా అంటారు, మళ్ళీ తెల్లారి కనబడితే ఒట్టిగా. క్షేత్రస్థాయిలో గట్టి పోరాటాలు చేయాల్సింది పోయి కేవలం వినతి పత్రాలకే సంఘ నాయకులు పరిమితం అవుతున్నాయని టీచర్లు మండిపడుతున్నారు. మరికొంతమంది ఏమో ఈరోజు సొంత పైరవులు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల వనపర్తి, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సమావేశమై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకే స్కూల్లో వేరువేరు సంఘాలకు చెందిన టీచర్లు ఉన్నప్పటికీ అందరూ ఏకతాటి పిదికి వచ్చింది. ఇక మీ సంగతిగా మీరు మాకు వేస్ట్ కాదు అనేది వచ్చింది. ఏ సంఘానికి చందా కట్టం అని తీర్మానించారు. ఇతర శాఖల్లో ఇక ఒక పాఠశాలలో మొదలైన ఈ తీర్మానం పరంపర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రాష్ట్రం అంతటా పాకుతోంది. ఒక స్కూల్ టీచర్లు చేసిన తీర్మానం కాపీలు చూసి ఇతర పాఠశాల ఉపాధ్యాయులు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఉపాధ్యాయ రంగంలోనే ఆగిపోకుండా ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా సంఘాల్లోని కలవరం పుట్టిస్తుంది. సభ్యత్వ రుసుం నిలిపివేస్తే సంఘాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. సంఘాల నాయకులు ప్రభుత్వం వద్ద తమ వ్యక్తిగత పనుల కోసం పాకులాడుతున్నారు తప్ప సాధారణ ఉపాధ్యాయుడి కష్టాలను పట్టించుకోవడం లేదు అనేది మెజార్టీ టీచర్ల వాదన. ఇప్పటికే సంఘాలు తమ పందాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు మనమందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ నిజంగా వీళ్ళందరికీ 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. టీచర్లందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న టీచర్లందరూ కూడా మీరు పోరాట పటిమను మళ్ళొకసారి తెర మీద తెచ్చారు. ప్రశ్నించడం మానేస్తే మనం ఉనికి పోలిపోతాం. అది వచ్చే తరానికి అదే దాన్నే ప్రశ్నించడం మేము బంద్ చేస్తాము, ప్రభుత్వాలు ఏది చేసినా మేము సహిస్తాము అనే కాడికి మనం ఉంటే వచ్చే తరం కూడా అసలు ప్రశ్నించడం మర్చిపోయే ప్రమాదం ఉన్నది. అది మర్చిపోకుండా ఉపాధ్యాయ సంఘాలు గుర్తు చేస్తాయి. ఈరోజు ఉపాధ్యాయులను మరియు ప్రధానోపాధ్యాయులను ఈ స్కూల్ స్టాఫ్ను అందరినీ కూడా ఈరోజు తక్కిన డిపార్ట్మెంట్స్, జిల్లా పరిషదే కానీ, సచివాలయ సిబ్బందే కానీ, ఎక్సైజ్ శాఖే కానీ, రెవెన్యూ శాఖే కానీ, ప్రతి శాఖ ఈరోజు వాళ్ళను మీరు అనుసరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు ఉన్నది. ఒక దిక్కు బిడ్డలకు విద్యాబుద్ధులు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు పోరాటాల అవసరం కూడా వాళ్ళకి తెలపాల్సిన అవసరం ఉంది. స్కూల్ లెవెల్లో ఉపాధ్యాయుని చూసే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తేనే పిల్లలు ప్రశ్నించే కాడికి వస్తారు. ఉపాధ్యాయుడు ఈరోజు పోరాటాలు చేస్తేనే వాళ్ళు పోరాడతారు. అన్యాయం మీద ఉపాధ్యాయుడు ఏ విధంగా వ్యవహరిస్తారో విద్యార్థులు కూడా ఆ విధంగా వ్యవహరిస్తారు. ఈరోజు కాన్వెంట్ చదువులలో టీచర్లు ఏం అడగలేరు కాబట్టి ఈరోజు కాన్వెంట్లో చదివిన పిల్లలు బయట సాఫ్ట్వేర్ రంగానికి పోయినా ఏ రంగానికి పోయినా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అది ఈరోజు ఈ సమాజానికి చాలా డేంజర్గా ఉన్నది. చాలా డేంజర్ బెల్స్ ఈరోజు మోగిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా వాళ్ళతో అండగా నిలబడాలి. ఈరోజు ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి టీచర్స్ ఎవరైతే వీటిని సంఘాలను బహిష్కరించారో వాళ్ళతోని మనం కూడా నడవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో 5 PRCలు ఎగ్గొట్టిన రాష్ట్రం ఏది లేదు. 5 PRCలు ఎగ్గొట్టిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే ఓన్లీ తెలంగాణ. 6 DAలు ఒక పిఆర్సీ ఎగ్గొట్టింది. ఈరోజు దేశమంతా పిఆర్సీని అమలు చేసింది. కానీ తెలంగాణ మాత్రమే ఈరోజు ఇప్పటికీ పిఆర్సీ అమలు చేయలే. 6 DAలు అమలు చేయలే. 1 కాదు 2 కాదు 6 DAలకు ఈరోజు మొత్తం 0 పెట్టినారంటే ఇది ఎక్కడికి వచ్చిందో వ్యవహారం మనం చూడండి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈరోజు మనం అందరం కూడా వాళ్ళనే అనుకరించి మనం నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అందరు తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇటీవల ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి మన ఏకాంబరం మరి అపోలో హాస్పిటల్, నేను గతంలో వీడియో చేసిన, నన్ను ఏ హాస్పిటల్ అయితే నన్ను పోలీసులు తీసుకుపోయి అడ్మిట్ చేసిండ్రో, నేను చాలా సీరియస్గా ఉన్నట్టు చూపించిండ్రో అదే హాస్పిటల్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డేటా ఎంట్రీగా పనిచేసేటటువంటి ఏకాంబరం మరి ఈ నెల 8వ తారీఖున చనిపోయాడు. మరి ఆయన నేను వెళ్ళి కలవడం జరిగింది. అంతేకాకుండా మరి ఆయనను నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేసినప్పుడు దాని సంఘ నాయకుడు
అయినటువంటి లక్ష్మయ్య, పులి లక్ష్మయ్య గారు కూడా అక్కడికి వచ్చిర్రు. మరి మేము అక్కడ పోయి మేము మాట్లాడినాము. మరి ఈరోజు ఆ కమిషనర్ గారు మరి ఆయన స్పందించి 3.5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కుటుంబానికి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. నిజంగా ఇది స్వాగతం చేస్తున్నాం. అంతేకాకుండా లక్ష్మణ్ గారు కూడా మరి వాళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కొంచెం ఆదుకుంటాం, సహాయం చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు మనం అది వెలుగులోకి తీసుకొచ్చినాము. ఈరోజు చాలామంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో భయ్యా నమస్తే, నేను లైవ్లో తీసుకున్నా. అయితే మొన్న 8వ తారీఖు ఆయన ఏకాంబరం చనిపోయింది చూడు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అంటే మనం దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చినాము, స్పందించి అవునవును. అయితే ఒక 3.5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చిండ్రు. ఇవాళ ఒక 3.5 lakhs ఇచ్చిండ్రు. వాళ్ళ సిస్టర్ కూడా పిలిచిండ్రు. ఇది ఎందుకు అంటే ప్రభుత్వానికి అది చిన్న సహాయం అయినా ప్రభుత్వానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నానంటే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ వేరే శాఖలు కూడా కన్ను తెరవాలని, వేరే శాఖలు కూడా కన్ను తెరవాలి. ఇలా చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది ఆరోగ్యం బాగలేక దవాఖానల్లో పడుతుండ్రు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలని. ఇంకోటి నిన్న దినాన నేను ఈ ఉద్యమ గుర్తింపు కమిటీని కలిసిన, అందులో కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇష్యూస్ పెట్టిన తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో వీళ్ళు ఉన్నారు, ఇయాటి వాళ్ళ న్యాయం జరగలేదు. కాబట్టి వాళ్ళకి మీరు వెంటనే న్యాయం మీకు కానీ పార్ట్ టైం లెక్చరర్, పార్ట్ టైం టీచర్లకు వీళ్ళందరికీ న్యాయం చేయాలి. వాళ్ళందరూ కూడా పోరాటంలో ఉద్యమంలో ఉన్నారు. ఆ నిరుద్యోగులకు కొంతమంది తీసుకుంటా మీ సబ్జెక్ట్ కూడా నేను లిఖితపూర్వకంగా ఒక 8 పేజీల దీన్ని కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది బ్రదర్. ఒకటి ఏకాంబరం ఇష్యూ, సెకండ్ నిన్న ఉద్యమ కమిటీ కలిసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల, పార్ట్ టైం ఉద్యోగుల పరిస్థితి ఇవ్వడం జరిగింది బ్రదర్. ఓవరాల్గా ఇవాళ అంటే ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద ఒక చర్చ అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా జరుగుతుంది చర్చ. ఈసారి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా లేదు, మనము న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఖచ్చితంగా పోరాటానికి ముందే వెళ్దామన్నా, ఎట్టి పరిస్థితుల్లో. మీరు అన్నట్టు వాస్తవం, ఇది ఒకప్పుడుకి పరిస్థితికి ఇప్పటికి చాలా మారింది. ఇంకా మనము అనుకున్న లక్ష్యాలను కూడా నెరవేర్చే క్రమంలో మనందరం కూడా తప్పకుండా మీ నాయకత్వంలో తప్పకుండా మీ సలహాలు సూచనలు తీసుకుంటాం. ఎప్పటికన్నా ఈ ఏజెన్సీ విధానం గానీ, మనకు సమాన పనికి సమాన వేతనం గానీ, ఉద్యోగ భద్రత అంటే ముఖ్యమైన 3 అంశాల మీద ఇంకా ముందుకెళ్దాం. మనం పెట్టిన ఆంక్షలలో మనకి జీతాల పెండింగ్ 1వ సంవత్సరం దాదాపు మనకు మొన్న 60% అయితే కన్నా రేపు ఫస్ట్ మనకున్న సమాచారం 95% అయిపోతుంది రేపు. అంటే మనకు చాలా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు, హెచ్ఓడీలో ఫోన్ చేసారు అంటే నిన్న మొన్న నుంచి. వెరీ గుడ్ ఫోన్ చేసి ఐఏఎస్ ఆఫీసర్లో హెచ్ఓడీకి ఫోన్ చేసి ఇంకా బిల్లు పంపలేదు, 20వ తారీఖు వచ్చింది, ఏం చేస్తున్నావు అని ఆఫీసర్లు అడుగుతున్నారట. ఇది వాస్తవానికి కొంత అసలు శుభ సూచకమే. వాస్తవానికి ఒకప్పుడు మేము బిల్లుల కోసం మరి తిరిగి యాస్టక్ వచ్చేది మాకు. ఫైనాన్స్ చుట్టూ రెన్యువల్స్ కోసం తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఇది ఈ మంత్ లో మనం నిజంగా ఇది అటువంటి పోయి వాళ్ళే ఫోన్ చేసి బిల్లులు పెట్టే స్థాయికి వచ్చిందన్న. ఈ విషయంలో మనం చాలా సంతోషం. అట్లనే ఇన్సూరెన్స్ సంబంధించిన దాంట్లో కూడా అందరం కూడా సంతోషంగా ఉంది. ఇక మనం అనుకున్న ఈ ఏజెన్సీ విధానం, ఉద్యోగ భద్రత, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే కనుక మనం ఖచ్చితంగా సాధించితేనా 5 లక్షల మంది కుటుంబాలకు నిజమైన తెలంగాణలో న్యాయం జరుగుతుంది. అయితే పోయిన వారం నాడు మనము ఈ ఉద్యమ కార్య కమిటీలకు ఉద్యోగస్తుల మీద పెట్టిరన్న మాకు పోయిన వారం. శుక్రవారము పెడితే మన రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో కూడా మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కావాల్సిన ఏమి ఉంది అనేది కూడా అన్నిటి మీద కూడా కేకే గారిని కోదండరాం సార్ని కలిసి రాష్ట్ర జేఏసీ నాయకత్వం కూడా లెటర్ ఇవ్వడం కూడా జరిగిందన్న. ఆ కమిటీతో ఏమైనా మన ఉద్యమాలకైతే మనం ఇంకా కొంచెము నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ స్పీడప్ చేద్దాం అన్న పెద్ద ఎత్తున మళ్ళీ. తప్పకుండా ఈ టీచర్స్ బాగా అవుతున్నాయి బ్రదర్. ఇప్పుడు నాకు ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తున్నాని. అదొకటి ఇప్పుడు తక్కినాయి. అయితే ఇక రెగ్యులర్ ఇష్యూస్
ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కొంచెం డేటా కలెక్ట్ చేస్తుందని తెలిసింది. ఇది వాస్తవం, వాస్తవం. ఈ అవునన్నా. ఎవరెవరైతే అయితే అందులో ఇప్పుడు తీసేసిన వాళ్ళు నష్టపోతారు కదా, అవును, అవును. వాళ్ళందరినీ వాపస్ తీసుకునేటట్టుగా మనము అవునన్నా, చేద్దాం. అది ప్రయత్నం ముఖ్యంగా చేయాలి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక 680 మంది కంప్యూటర్ సమస్య ఒకటి ఉందన్న ముఖ్యంగా. ఆ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఒక 180 మంది సమస్య ఒకటి ఉంది. ఉమ్, ఆపరేటర్ కూడా ఒక 1000 మంది ఉద్యోగస్తుల సమస్య ఒక ముఖ్యంగా ఉంది. ఉమ్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక 50 మంది సమస్య ఉంది. ఉమ్, జిఎస్టీ డిపార్ట్మెంట్ లో ఒక 100 మంది. ఇదే మెయిన్ సమస్య ఉంది వాస్తవానికి అయితే. అవు. ఇక చాలా డిపార్ట్మెంట్ అయితే ఉద్యోగాలు ఇప్పుడు వరకైతే పాలిటెక్నిక్ లో కూడా చాలా మంది తీసేసినట్టుగా. అది ఒక 6 members కి రెన్యువల్స్ రాలేదన్నది. ఆహా, ఓకే ఓకే. 6 9 మందికి మెంబర్స్ కు రెన్యువల్స్ రాలేదన్నారు. ఉహుం. మనము కొంచెం ఫాలోఅప్ మొదలు పెట్టాం మనం కూడా అది. కానీ నా వాళ్ళకైతే వస్తుంది ఒక 6 members 9 members అంటే వస్తే వీళ్ళని బల్క్ తీసేశారు ఇప్పుడు మనం చెప్పిన డిపార్ట్మెంట్ లో. ఉమ్, వాళ్ళకి ఒక్కసారి మనం మేము చెప్పిన వాళ్ళకి కూడా చెప్పిన మీరు కూడా రండి, మీరు వస్తే మేము ముందు వరుసలో మేమే నిలబడతాం. ఉమ్, కానీ మీరు కొంత టీమ్ వైజ్ గా టీమ్ తయారు చేసుకొని ఎనీ టైం రండి, ఉమ్, ముందు వరుసలో మేము నిలబడి ఎందుకు మీకు ఉద్యోగాలు రావని కూడా మనం చెప్పడం జరిగింది వాళ్ళకు. ఉమ్. వాళ్ళు కూడా వస్తే మనం కంపల్సరిగా ఈ ఉద్యోగ భద్రత మనం పెద్ద ఎత్తున తప్పకుండా రాబోయేస్తాం. తప్పకుండా తప్పకుండా. ఇలా థ్యాంక్ యూ అన్న. మీకైతే 5 లక్షలు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఏకాంబర్ గారి కుటుంబానికి ఈ రోజు న్యాయం జరిగిందంటే అన్న, ఉమ్, సో అందులో మీ పాత్ర ముఖ్యం. ఎందుకంటే ఒక విషయాన్ని బయటకు తీసుకురావడం ఇంపార్టెంట్. అవును. అది న్యాయమైన అన్యాయమైన ఏదైనా జరగని, కానీ అక్కడ జరిగిన విషయాన్ని ముందు మనం బయటకు తీసుకొచ్చి చూసాను ఆ రోజు మీరు. అది చాలా సంతోషం. మేము ఆ రోజు హైదరాబాద్ ఉండటం సంతోషం. అవును. అసలు మీరు ఆడికి వచ్చిందంటేనే మనం వచ్చేసరికి ఆ పోలీసు వాళ్ళకు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పటికే పాపం సమాచారం వెళ్ళిపోయింది ప్రభుత్వానికి. అది నిజం. అంటే ఆ డిపార్ట్మెంట్ లో చేయబట్టే ఇది పరిష్కారం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే సంతోషం. కొంచెం స్పీడ్ గా సంతోషం. కొంచెం స్పీడ్ గా మూమెంట్ అయింది. మూమెంట్ అయింది, చాలా మూమెంట్ అయింది అన్న. ఉమ్. ఏదేమైనా మీకు అందరి తరఫున, మన అందరి తరఫున కూడా మీకైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పటికీ. తప్పకుండా తప్పకుండా బ్రదర్. థ్యాంక్ యూ సోదరా. ఇది ఇంకోటి ఏంటంటే ఎవరెవరిని తీసేస్తుండ్రో మీరు మాకు సమాచారం ఇవ్వండి, లక్ష్మణ్ గారి సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా మీ పేర్లు పెట్టి మేము చీఫ్ సెక్రటరీ గారు కూడా త్వరలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఎవరెవరిని తీసేసిండ్రు, ఏ డిపార్ట్మెంట్కు, వాళ్ళ పేర్లతో సహా మన దగ్గర ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఎందుకంటే వచ్చే రోజులలో ఖచ్చితంగా కొంచెము ఉద్యోగ భద్రత అనేది పక్కా జరుగుతుంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు, పార్ట్ టైము, గెస్ట్, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళ ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాం. ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ మంచుకుంటేనే ఈరోజు అన్ని సిస్టమ్ అనేది బరాబర్ రన్ అవుతుంది. సరే అలా అవినీతి పనులు ఉన్నారా, నాకు మోసం చేసిండు, వాడు ఇది చేసిండు, నన్ను ఇండు లంచం అడిగిండు, వాళ్ళు నాకు అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అంటే ఒకరి సిస్టమ్ అనేది ఉండాలి. ఈరోజు పైనకెళ్ళి కింద దాకా అట్లున్నది. దాన్ని సరిగా చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి అసంటోళ్ళు నిబద్ధత కలిగి నీతి నిజాయితీతో ఉండాలి. గతంలో చూసినాం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ అసంటోడా ఉండే, సీఎం అసంటోడా ఉండే. ఇద్దరు క్రిమినల్సే ఉండే కాబట్టి రాష్ట్రం ఎట్టుబడి తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎట్లా చేస్తారనేది చూడాలి. ఈరోజు ముఖ్యమంత్రి తప్పులు చేయమన్నా కానీ మేము ఇటువంటి చేయొద్దు అని చెప్పి ఈరోజు అవినీతి పైన గట్టిగా చేస్తారా. ఈరోజు ఏదైతే అవినీతి అనేది ఒక లంచం 10 రూపాయలు లంచం తీసుకోనంటే షేక్ అయిపోతుండ్రు మన తమిళనాడులో. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. ఈరోజు ఏసీబీలు ఎంతమంది పట్టుకున్నా కానీ, ఎంతమందిని జైల్లో పెట్టినా కానీ ముఖ్యమంత్రి అసంటాడు కదా అని కనుక్కొస్తుంది. ఎన్ని సెటిల్మెంట్ నడుస్తాయి, ఎన్ని దందాలు నడుస్తున్నాయి ఈరోజు ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం ఏమున్నా కానీ ఉద్యోగులు బలంగా ఉండి, ఉద్యోగులు సిన్సియర్గా పనిచేస్తేనే, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా పనిచేస్తేనే సిస్టమ్ కరెక్ట్గా రన్ అవుతుంది. కాబట్టి మన ప్రయత్నం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల కోసం మనం పోరాడతాం. నిన్న కూడా నేను ఉద్యమ గుర్తింపు కమిటీకి నేను దాదాపు 3.5 లక్షల ఖాళీలు ఈరోజు విత్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని పూర్తిగా నేను వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. అన్ని ఖాళీలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం రన్ అవుతుందనంటే నిజంగా ఇదొక విచిత్రం. ఈ విధంగా జరగద్దు. దయచేసి ఈ వీడియో పైన కామెంట్ చేయండి, మీరు షేర్ చేయండి. మీరేమైనా చెప్పాలనుకుంటే నాకు పర్సనల్గా చెప్పొచ్చు. 9866323813. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.